ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఆయన నటులుగా సుప్రసిద్ధులు కాదు, కానీ అందరికీ సుపరిచితులు. సీనియర్ మోస్ట్ యాక్టర్. ఆ తరంలోని మహానటులైనటువంటి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు, వీళ్ళందరితో నటించినటువంటి అనుభవం ఉంది ఆయనకి. ఎన్నో దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి ఆ సీనియర్ మోస్ట్ యాక్టర్ హేమసుందర్ గారు ఈజ్ నౌ విత్ మీ. హేమసుందర్ గారు, నమస్తే అండ్ వెల్కమ్ సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ వర్డ్స్ యూ సెడ్. గుడ్ పర్సన్ ఎదురైనప్పుడు గుడ్ వర్డ్స్ వస్తాయి సార్, మంచి మాటలు వస్తాయి. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ గా ఆయన ఎన్ని గొప్ప క్యారెక్టర్స్ చేశారు, ఎన్ని విలక్షణమైనటువంటి విశిష్టమైన పాత్రలు చేసినప్పటికీ ఆయన మాట తీరు, ఆయన పద్ధతి అంతా చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా ఉంటాయి. అందుకే వారు ఎక్కువగా ఇంటర్వ్యూస్ లో కూడా ఎక్కడ ఎవరికి కనిపించరు. ఏముందండి, ఏం చెప్తామండి, మేము ఏదో ఒక చేసాము అయిపోయిందండి అన్నట్టుగానే మాట్లాడతారు తప్ప, ఏ రోజు మేము అలా చేసాం, ఇలా చేసాం, అన్ని పాత్రలు చేసాం అది అనేటువంటి ఒక ఆ సోత్కర్ష అనేటువంటిది మన మాటల్లో ఎక్కడా వినిపించదు మనకి. అలాంటి డౌన్ టు ఎర్త్ పర్సన్తో ఇంటర్వ్యూ చేయటం ఈరోజు నా ఫీలింగ్ వెరీ హ్యాపీ. హేమసుందర్ గారు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాగుందండి. అదొకటే బాగుంది, మిగిలిన ఏం బాగాలేదు. ఎంత సార్ ఇప్పుడు వయసు? 83. ఆరోగ్యం చక్కగా తిరుగుతున్నారు, మీ పనులు మీరు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. హెల్త్ వైజ్ నో కంప్లైంట్స్ అండి. అసలు నేను మాత్ర వేసుకుని ఎన్నాళ్ళైంది, ఇన్ని టాబ్లెట్, బీపీ కానీ షుగర్ నథింగ్ ఏం లేదు. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఐ థింక్ 1970 అనుకుంటా మీ తొలి. 72 విచిత్ర బంధం అన్నపూర్ణ మధుసూదన్ రావు గారి దాంట్లో ఆదుర్తి సుబ్బారావు గారు. అప్పుడు అనుకున్నా, ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణరావు, మూడాసులు, గుడ్ ఓపెనింగ్ అనుకున్నా. ఏది బుద్ధి లేని సెంటిమెంట్ అని తేలింది. చీకటి వెలుగుల రంగేలి, అది పాట. ఒకసారి సినిమా చెప్పాలంటే అందులో హిట్ సాంగ్ చెప్తే టక్కుని గుర్తుకొస్తుంది. ఇందాక మీరు చెప్పారే రామారావు గారు మొదలుకొని హీరోలు. రామారావు గారు నా మనవడు సినిమాలో. నాగేశ్వరరావు గారితో ఇలా బంధం ఉన్న వేషాలు ఏం లేవు. ఆ మిగిలిన హీరోలు అందరూ నా కొడుకులే. ఇప్పుడు మీరు చెప్పిన హీరోలందరూ కొడుకులే. రామారావు గారు మనవడు దేంట్లో సార్? ప్రేమ సింహాసనం, మన ఈయన బీరం మస్తాన్ రావు. ఆ వేళ మేము కిరఫ్ పాండిబజారే కదా, అక్కడ ఇది ఉండేదండి బుక్స్, రాణి బుక్ సెంటర్ అని, అది మా సెంటర్. అక్కడ ఇది లక్ష్మీకాంత్, మేము అలాగే సాయంకాలం కబుర్లు. ఒక ఆయన హేమసుందర్ గారు అన్నాడు, చూశాను, ఆయన ఎవరో పోల్చాను, బీరం మస్తాన్. వెళ్ళాను, ఏంటి గురుగారు? ఏం లేదు, కొద్ది టైం చెప్పాడు, సినిమా స్టార్ట్ చేస్తున్నాను, అందులో మీరు వేషం వేయాలి. చెప్పండి, ఆ వివరాలు ఇప్పుడు చెప్తారా, మళ్ళీ ఆఫీస్కి రండి అంటే, ఇప్పుడు రోడ్డు మీద బాగుండదు, ఆఫీస్కి రండి అన్నారు. వెళ్ళాను, కథ అంతా చెప్పాడండి, బాగుంది. అందులో నా వేషం ఏంటో కూడా చెప్పాడు. మీరు చెప్తున్నారా ఇంకో నా మనవుడు, ఆయన ఎవరండి అన్న, ఎన్టీ రామారావు అన్నాడు. పెద్ద ఆయన మరి అన్యాయం సార్, తప్పు సార్ అది. ఇప్పుడు నేను ఆయన కన్నా ఎంత చిన్న పెద్ద అని కాదు, ఆయన స్టేచర్ ఏమిటి, ఆ ప్లేస్లో గుమ్మడి గారు, నాగయ్య గారు అలాంటి వాళ్ళు ఉంటే ఓకే. నేను ఆ వేషం మైహూనా అన్నాడు. సరే కానివ్వండి అనుకున్నాం. అలాగా ఆ విధంగా ఆయన. రామారావు గారు ఎలా రిసీవ్ చేసుకున్నారా? మీరు తాతగారు? అయ్యో, రామారావు వాళ్ళు కారణ జన్మలండి, రియల్ టెల్లి. అహంభావాలు, ఇలా చిన్న చూపు చూడ్డాలు, ఎందుకో నాకు ఆయనలో కనిపించలే. మేకప్ అయిపోయాను, ఆయన కారు దిగి వస్తున్నారు. వస్తుండేసరికి దారిలో టపా టపా అని పడిపోతున్నారు కాళ్ళ మీద. మామూలే ఆ సీన్. నాకు పాదాభివందనాలంటే అంత ఇది కాదు. ఎవరో స్వామీజీల కంటే ఓకే కానీ అయిపోయింది. ఇంక ఇక్కడ ఉంటే కదా ప్రమాదం, లోపల జారుకున్నా. అయింది, కాసేపు వచ్చారు, సీన్ చదివారు డైరెక్టర్ గారు. ఓకే టేక్ అన్నారు. నేను ఒక్కరి హార్ట్లు అండి, పెద్ద కొంచెం బీపీ వస్తుంది, పెద్ద ఆయన కదా అని.
అదే మాట చెప్పాడు, ఓకే అన్నది, అయింది. అదేంటి రామారావు గారు ఏ సింగపూర్ ఎక్కడో మ్యూజిక్ కాన్సర్ట్ ఇచ్చి తిరిగి అవేళే వస్తున్నాడు. రావడం ఇంటికి వచ్చాడు అనమాట, ఫ్లైట్ దిగి తాత తాత అనుకుంటూ లోపలికి వచ్చాడు. మందులు ఒక ఇంపోర్టెడ్ బ్రీఫ్ అది తీసి, నీకు తుమ్ములు దగ్గులు జ్వరాలు ఏమి రావు అనేవి ఇంపోర్టెడ్ మెడిసిన్స్ ఇచ్చాడు. అయిపోయింది కట్టు, అవి అయిపోయి నేను రేపు మస్కట్కి ఎక్కడికో వెళ్ళిపోతున్నా అన్నాడు. అదేంటిరా ఇవాళ రేపు వెళ్ళిపోతానంటూ. అలా ముసలి మాటలు. టేక్ అండి, టేక్ దగ్గర ఆయన తాత బ్రీఫ్ ఉంది కదా ఇలా ఎగరేసి ఇలా పట్టుకుని పక్కనే పాదావందనం చేశాడు. రిహార్సల్లో లేదు, టేక్లో చేశాడు. నేను కొంచెం కదా బాగానే కంగుతున్నాను, ఐ డోంట్ ఎక్స్పెక్ట్. అయింది ఏదైంది అప్సిప్స్ అయిపోయింది, కట్ ఓకే అన్నారు డైరెక్ట్. అదేంటి సార్ ఇలా ఆయన ఆ పని చేస్తారనుకోలేదు నేను, మరి పాదాబంధనం చేస్తారని ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తాను, కొంచెం కంగారు పడ్డానేమో అంటే నేను చూసుకుంటాను, రేపు తెర మీద చూసుకోండి అన్నాడు. కంగారు పడినట్టు దొరకలేదు సంభవం. ఆ రకం మొదలైందండి రామారావు గారి. అక్కడి నుండి రామారావు గారు ఎక్కడ కనిపించినా మీరు నేను పాదాభివందనం చేసేది లేదు. చెప్పు తీసుకొట్టినట్టు అనిపించింది ఆయన చేసిన పని. ఆయన పాదాభివందనం చేయడమే ఒక మూర్ఖుడా అని తిట్టకుండా తిట్టారు అనుకున్నాను నేను. ఒకసారి ఆయన పాత్ర పరంగా చేశారు, పాత్ర పరంగానైనా ఆయన చేయగలిగిన డైరెక్ట్ చెప్తే ఓకే. అబ్బే ఆయన క్యారెక్టర్కి ఇచ్చిన గౌరవం. అక్కడ నుంచి ఎక్కడ కనబడ్డా నేను ఫస్ట్ నైట్ ఒకసారి బేగంపేట ఎయిర్పోర్ట్లో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఫ్లైట్ టు గో టు మద్రాస్. అవేళ అరగంట లేట్ అయింది. ఏంటంటే సీఎం గారు వస్తున్నారు సార్ అన్నారు. అప్పటికి రామారావు గారు సీఎం అయిపోయి వివేకానందుడి డ్రెస్ లాంటిది ఒకటి అది టైం అది. ఆయన వస్తున్నారు, దివ్యమంగళ చూస్తున్నాం. నేను చెప్పాను రాళ్ళపల్లి గారు చాలా అయింది పెద్ద ఆయన చూసి బయటకు వెళ్ళాం, వరుసలో నిలబడ్డాం. అక్కడ కూడా ఈ పాదాభందనాలు జరుగుతున్నాయి. దగ్గరికి వచ్చారు, నా అలవాటు ప్రకారం పడ్డా, అయిపోయింది. ఎప్పుడు నుండి చాలామంది ఈ మధ్య పాదాభివందనాలు ఎక్కువై ఈ నార్త్ సరే ఆ కల్చర్ వచ్చి, అప్పుడు చాలా తక్కువ. రామారావు పాదాభివందనం చేస్తే అలా అనేసి వెళ్ళరండి, గాడ్ బ్లెస్ అంటూ లేవ చేస్తారు. ఎవడైనా కొంతమంది పాదావందనాలు చేస్తే పట్టించుకోరు. అయ్యి పట్టించుకోవడం కూడా కాదు, మీ పని మీరు చేసుకోండి అన్నట్టు ఉంటుంది. కాదండి, అంత బహు సంస్కారి, మామూలు కాదు. అలాగా రాళ్ళపల్లి ఒరే నువ్వు ఆ పని చేస్తావని నాకు చెప్పుంటే నేను చేసేవాడిని కాదు. ఒరే నేను ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ రే, ఆయన చూడగానే అలా అయిపోయింది. అలా ఉంటాయి కదా. వెరీ గుడ్. ఆయనతో ఎన్ని సినిమాలు ఎన్ని చేసింటారు? అబ్బాయి ఎక్కువ లేవండి, చాలా తక్కువ, చాలా తక్కువ.